ఐపీఎల్ 2026 సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. మరోవైపు ముంబై ఇండియన్స్ వరుసగా మూడో మ్యాచ్ ఓడింది. ఆర్సీబీ టాప్ 3 బ్యాటర్స్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలతో ముంబై బౌలర్స్ ను చెడుగుడాడేసుకున్నారు. అలాగే బౌలింగ్ లోనూ సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై పతనాన్ని శాసించారు. ముంబై మాత్రం అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా తన డిసప్పాయింట్మెంట్ ను తెలియజేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో బ్యాటింగ్ బౌలింగ్ ఏమాత్రం బాలేదని అభిప్రాయపడ్డాడు. ప్రతి మ్యాచ్ లోనూ ఆరంభంలోనే వెనుకబడిపోతున్నామని, మ్యాచ్ మొత్తం పుంజుకోవడానికి ప్రయత్నించడానికే సరిపోతుందని అసహనం వ్యక్తం చేశాడు. హార్దిక్ మాట్లాడుతూ, మేం స్టార్టింగ్ లోనే వికెట్స్ కోల్పోయాం. అదే సమయంలో బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నాం. ఈ రోజే కాదు, గత 3 మ్యాచ్ల నుంచి ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ప్రతి మ్యాచ్ లోనూ పవర్ ప్లేలోనే వెనుకబడిపోవడం, అక్కడి నుంచి మ్యాచ్ ను క్యాచప్ చేయడానికి ప్రయత్నించడమే జరుగుతోంది. కాబట్టి ఇక నుంచి మేము పూర్తిగా మా ప్లాన్స్ ను మార్చుకోవాలి. టీం గెలుబాటులో నడవాలంటే ఏం చేయాలో, అవసరమైన మూమెంట్ ను ఎలా సాధించాలో వీలైనంత త్వరగా తెలుసుకోవాలి. మా నెక్స్ట్ మ్యాచ్ కు 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో మా లోపాలను సర్దిద్దుకోవాలి. చాలా విషయాలపై చర్చించుకోవాలి. మా వ్యూహాలు అస్సలు పనిచేయడం లేదు. కాబట్టి మా స్ట్రాటజీస్ ను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాటింగ్, బౌలింగ్ లో మాకున్న డిఫరెంట్ ఆప్షన్స్ ను ట్రై చేయాలి. పిచ్ ను బట్టి నిర్ణయాలను మార్చుకోవాలి. మేం ఇంకా క్వాలిటీ క్రికెట్ ఆడాలి. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించాలి. అలాంటప్పుడే టాస్ గెలిచినా ఓడినా విజయాలు సాధించగలుగుతాం. ముఖ్యంగా పవర్ ప్లేలోనే మొమెంటం అందుకోవడం ఎలా అనేది మేం చర్చించాల్సిన కీలక విషయం. ఎందుకంటే మేం గత 3 మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ పవర్ ప్లేలోనే వెనకబడిపోతున్నాం. ఇక ఈ రోజు రూథర్ఫోర్డ్ అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అందించాడు. కాబట్టి ఇక నుంచి అతనిపై నమ్మకం ఉంచి టీం అవసరాలకు తగినట్లు చేంజెస్ చేయొచ్చనే కాన్ఫిడెన్స్ ఏర్పడిందంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.